నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నీట్ పరీక్షపై సిబిఎస్ఈ పరిమితులు వయస్సు 25 ఏళ్లు దాటరాదని స్పష్టీకరణ 2017 నుంచి గరిష్టంగా 3 సార్లు మాత్రమే అనుమతి జూలైలోగా జీఎస్టీ అమలుకు కేంద్రం కృషి మార్చిలో పార్లమెంట్ ముందుకు బిల్లు 18న జరిగే కౌన్సిల్ సమావేశంలో ముసాయిదాకు తుది రూపు గోవా ఎన్నికలకు మొదలైన పోలింగ్ 8 గంటలకు పంజాబ్లో ప్రారంభం ఇరు రాష్ట్రాల్లో కలిపి 157 స్థానాలకు 1396 మంది పోటీ కృష్ణా జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య తీరని తగవు మిగులు జలాల కోసం కేంద్రానికి పోటాపోటీ లేఖలు అమరావతి బ్రాండ్ ఇమేజ్ కోసం ఏపీ సర్కార్ వ్యూహాలు అనలిటిక్స్ అండ్ అల్గోరిథం సిటీగా మార్చే యోచన 7 మార్గాల్లో 7 ముఖద్వారాలు 7 ముస్లిం దేశాలపై నిషేధం తర్వాత అమెరికాలో 1,00,000 వీసాలు రద్దు యెమెన్ సోదరుల వ్యాజ్యంపై కోర్టుకు తెలిపిన ట్రంప్ సర్కార్ వైద్య విద్య ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్కు గరిష్టంగా 3 సార్లు మాత్రమే అనుమతి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ స్పష్టం చేసింది ఈ ఏడాది నుంచే ఇది పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది ఈ లెక్కన 2017 నీట్ రాసేవారిని ఆ తర్వాత మరో 2 సార్లు మాత్రమే పరీక్షకు అనుమతిస్తారు ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ఎన్నిసార్లైనా రాసే అవకాశం ఉండగా దాని స్థానంలో వచ్చిన నీట్ పరీక్షకు ఇకపై జాగ్రత్తగా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది ఇదే సమయంలో పరీక్ష రాసే అభ్యర్థి వయస్సు 25 ఏళ్లు దాటరాదని సిబిఎస్ఈ స్పష్టం చేసింది వయో పరిమితి గడువు వల్ల విద్యార్థులకు పెద్దగా నష్టం లేకపోయినా 3 సార్లు మాత్రమే పరీక్షకు అవకాశం కల్పించాలన్న నిబంధన విద్యార్థుల్ని ఒత్తిడికి గురిచేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రతిష్టాత్మక వస్తు సేవల పన్ను జీఎస్టీని జూలై నుంచి అమల్లోకి తేవాలని పట్టుదలతో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే సంబంధిత బిల్లు ప్రవేశపెడతామన్న ఆయన కేంద్ర జీఎస్టీ సమగ్ర జీఎస్టీ బిల్లుల ముసాయిదాలకు ఈ నెల 18న జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో ఆమోదం పొందే అవకాశం ఉందని తెలిపారు బిల్లు రూపకల్పనకు సమాంతరంగా వస్తువులు సేవల వారీగా పన్ను రేట్లు ఎంతెంత ఉండాలనే దానిపై కసరత్తు జరుగుతోందని వివరించారు Main policy issues over 9 meetings spread over several days have been put to sleep. There are the final drafts I think are being now prepared and once they are circulated with a more legally weighted language, those drafts would then have to be going to Parliament and to the state legislature in one case for approval. We are again meeting on the 18th of this month. So hopefully my target currently is to finalize those drafts and take them in the second part of the budget session to Parliament. నల్లధనం నిర్మూలనతో పాటు దేశాన్ని డిజిటల్ మార్గంలో నడిపించేందుకు చేపట్టిన చర్యల్లో భాగమే పెద్ద నోట్లు రద్దని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు విశాఖలో డిజిధన్ మేళాను ప్రారంభించిన ఆయన నోట్ల రద్దు వల్ల భవిష్యత్తులో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరగాల్సిన అవసరం ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు ఈ దేశం ఏమన్నా పేద దేశమా ఈ దేశంలో ఒకసారి విశాఖపట్నం చూడండి కొత్తగా వచ్చే బిల్డింగులు చూడండి కొత్తగా రోడ్డు మీద తిరిగే కార్లు చూడండి పన్ను కట్టే వాళ్ళ సంఖ్య చూడండి హైదరాబాద్ చూడండి ముంబై చూడండి కలకత్తా చూడండి ఢిల్లీ చూడండి బెంగళూరు చూడండి ఎంత కార్లు తిరుగుతున్నాయి ఎంత విలాసవంత భవనాలు వస్తున్నాయి ఎన్ని 5 స్టార్ హోటళ్లు వస్తూ ఉన్నాయి ఎన్ని ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఎంతమంది పన్ను కడుతూ ఉన్నారు ఇది ఒక అలవాటుగా మారిపోయింది ఈ అలవాటు మన పాలిట గ్రహపాటుగా తయారైంది దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి గారు భావించి ఈ దేశంలో నల్లధన నివారణకు అవినీతిని అరికట్టడానికి ఈ నోట్ల మార్పిడి కార్యక్రమాన్ని తీశాడు ఆయన నోట్ల రద్దు కాదని నోట్ల మార్పిడి పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై లక్షిత దాడులు భవిష్యత్తులో పునరావృతం కాబోవని భరోసా ఇవ్వలేమని
కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాయాది దేశం ప్రవర్తనపైనే అది ఆధారపడి ఉంటుందని ఓ ఆంగ్ల ఛానల్కు ఇచ్చిన ముఖాముఖిలో స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహించడం మానేస్తే అందరికీ మంచిదన్న రాజ్నాథ్ జమాతే దవా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ గృహ నిర్బంధాన్ని కంటితుడుపు చర్యగా అభివర్ణించారు. సయీద్ అతని ఉగ్రవాద సంస్థలు భారత్లో దాడులకు పన్నిన కుట్రలపై అనేక ఆధారాలు సమర్పించామని గుర్తు చేసిన రాజ్నాథ్ పాకిస్తాన్కు నిజంగా చర్యలు తీసుకోవాలని భావిస్తే అతన్ని అరెస్ట్ చేసి ఉండేదని వ్యాఖ్యానించారు. पाकिस्तान यदि अपने में सुधार लाता है तो अच्छी बात होगी और शायद भविष्य में इस प्रकार की कार्रवाई करने की कोई आवश्यकता नहीं होगी। लेकिन यदि इस प्रकार की यदि कोई हरकत होती है आतंकवादी संगठनों के द्वारा या किसी के द्वारा, इस बात की गारंटी नहीं दी जा सकती कि भविष्य में इस प्रकार की सर्जिकल स्ट्राइक करने की जरूरत नहीं पड़ेगी। हम चाहते नहीं, लेकिन यदि हालात इस प्रकार के पैदा होंगे तो मैं समझता हूं कि इसके अलावा और कोई दूसरा विकल्प नहीं है। 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్లో తొలి అంకానికి తెరలేచింది. గోవాలో 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా పంజాబ్లో 8 గంటలకు మొదలు కానుంది. 40 స్థానాలున్న గోవా శాసనసభకు 251 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, శివసేన కూటముల మధ్య ప్రధాన పోరు సాగుతోంది. ఇక త్రిముఖ పోరుతో ఉత్కంఠ రేపుతున్న పంజాబ్లో 117 స్థానాలకు మొత్తం 1145 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అధికార శిరోమణి అకాలీదళ్ భాజపా కూటమికి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుండగా తొలిసారి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ సైతం ప్రభావం చూపే అవకాశం ఉంది. పంజాబ్ శాసనసభ ఎన్నికలతో పాటు అమరీందర్ సింగ్ రాజీనామాతో ఖాళీ అయిన అమృత్సర్ లోక్సభ స్థానానికి ఇవాళే పోలింగ్ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం ముదురుతోంది. నీటిని కేటాయింపులకు మించి వినియోగిస్తున్నారంటూ కేంద్రానికి పోటాపోటీ లేఖలు రాస్తున్న ఉభయ రాష్ట్రాలు మిగులు జలాలు మావంటే మావని వాదిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ నెల 8న జరిగే కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో ఏకాభిప్రాయం కత్తిమీద సాములా మారింది. కృష్ణా బేసిన్లో ఇప్పటివరకు కేటాయించిన నీళ్లు పోను, మిగిలినవన్నీ మావంటే మావని రెండు రాష్ట్రాలు బోర్డుకు లేఖల మీద లేఖలు రాస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వాడుకుందని, మిగిలిన నీళ్లన్నీ మావేనంటూ ఇటీవలే లేఖ రాసిన తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ రబీ తాగునీటి అవసరాలకు 25 టీఎంసీలు కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ చీఫ్ కూడా శుక్రవారం బోర్డుకు ఓ లేఖ రాశారు. తెలంగాణనే ఎక్కువగా వాడుకుందని, ఇప్పటికే జరిపిన కేటాయింపుల్లో వినియోగించుకోని వాటాతో పాటు అదనంగా 16 టీఎంసీలు కేటాయించాలని లేఖ రాశారు. ఈ పరిస్థితిలో ఎవరి వాటా ఎంతో తేల్చడానికి, సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి ఈ నెల 8వ తేదీన కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల పోటాపోటీ లేఖలు చూస్తే సామరస్య పరిష్కారం కష్టమేనన్న అభిప్రాయాన్ని బోర్డు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పంటలు కాపాడటానికి 3వ తడి నీరివ్వాల్సి ఉందని, ఇందుకోసం కుడికాల్వకు 12 టీఎంసీలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ బోర్డు సభ్య కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో కుడికాల్వకు 5 టీఎంసీలను బోర్డు కేటాయించినా సాగర్ చీఫ్ ఇంజనీర్ విడుదల చేయలేదని, అవి కాకుండా 12 టీఎంసీలు విడుదల చేయాలని కోరారు. తాగునీటి అవసరాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నారు. సాగర్ ఎడమ కాలువ కింద ఆంధ్రప్రదేశ్లోని 2-3 జోన్ ఆయకట్టు కోసం గతంలో 3.10 టీఎంసీలు కేటాయించినా 1.76 టీఎంసీలు మాత్రమే వచ్చిందని, మిగిలిన నీటితో పాటు అదనంగా 4 టీఎంసీలు విడుదల చేయాలని మరో లేఖలో కోరారు. ప్రస్తుతం కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల్లో 40.45 టీఎంసీలు నీరుందని, రెండు రాష్ట్రాలకు కేటాయించి వాడుకోవలసిన 19.96 టీఎంసీలు పోను 20.49 టీఎంసీలు అందుబాటులో ఉంటుందన్నారు. తెలంగాణ ఇప్పటికే 4.34 టీఎంసీలు అదనంగా వాడుకుందని, ఇంకేమీ విడుదల చేయాల్సిన అవసరం లేదని, ఉన్న 40.45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు విడుదల చేయాలని ఏపీ ఇంజనీరింగ్ చీఫ్ బోర్డుకు రాసిన లేఖలో కోరారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి 7 ముఖద్వారాలతో నిర్మితం కానుంది. అమరావతికి దారితీసే 7 ప్రధాన రహదారుల్లో 7 ముఖద్వారాలను ఐకానిక్ కట్టడాలుగా మలచనున్నారు. రాజధానికి సిటీ ఆఫ్ అమరావతి అనలిటిక్స్ అండ్ అల్గోరిథం సంస్థలకు చిరునామాగా బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే వ్యూహంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతికి బ్రాండ్ ఇమేజ్ కల్పించేలా ప్రభుత్వం వినూత్న ఆలోచనలు చేస్తోంది. రాజధానిని సిటీ ఆఫ్ అనలిటిక్స్ అండ్ అల్గారిథమ్స్ సంస్థలకు చిరునామాగా తీర్చిదిద్దాలనే వ్యూహంతో ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ సేవలు,
సమాచార విశ్లేషణ విభాగాలకు ఆలవాలంగా నిలిచేలా ఇప్పటికే డేటా సెంటర్ను అమరావతిలో నెలకొల్పుతున్నారు. ఇదే సమయంలో అమరావతిలో నిర్మించే శాశ్వత పరిపాలనా భవనాలు ప్రపంచ స్థాయిని ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బుద్ధిజం మొదలుకొని శాతవాహనులు, ఆ తరువాత వచ్చిన అనేక రాజుల కాలం నాటి చరిత్రను అధ్యయనం చేయనున్నారు. మనం కృష్ణా తీరం నుంచి ఆవేళ గాంధారం, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ అనుకున్నటువంటి భూభాగం, ఇక్కడి నుంచి అక్కడ వరకు ఇంత విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా 400 సంవత్సరాలు ఇక్కడి నుంచి పరిపాలించారు. అప్పుడు ఒక శిల్ప సంపద ఉంది, ఆకృతి ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనం స్ఫూర్తిని పొందాలి, మనం ముందుకు చూడాలి. వారసత్వ సంపదకు ఆధునికత మేళవించి రూపొందించే నిర్మాణాలపై చరిత్రకారులు, చలనచిత్ర కళారంగ ప్రముఖులు, సాహితీవేత్తలు, పురావస్తు నిపుణులతో సంప్రదించి నెల రోజుల్లోనే పని పూర్తి చేస్తామని సమన్వయం చేసే బాధ్యతలు అందుకున్న ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. ఈ 7 వైపులా అమరావతి వెళ్లే ముందు మనకు ఎదురవ్వాల్సినటువంటి ద్వారాలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద స్క్వేర్స్ కావచ్చు, అక్కడ మనం పొందుపరచాల్సినటువంటి శిల్పాలు ఏమిటి, దీనికి సంబంధించినటువంటి సమాచారం లండన్లో ఉంది, ముంబైలో ఉంది, హైదరాబాద్లో ఉంది, కలకత్తాలో ఉంది, చెన్నైలో ఉంది, తంజావూరులో ఉంది, ఇంకా అనేక చోట్ల కూడా ఉంటుంది. అందరితోటి కూడా మేము కాంటాక్ట్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ని, మోడల్స్ని, వీటన్నిటి కూడా తీసుకుంటాం. అమరావతి కంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఉండడం వల్ల పెట్టుబడుల ఆకర్షణకు ఉపకరిస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. 7 ముస్లిం దేశాల ప్రజలను అగ్రరాజ్యంలోకి నిషేధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నాక దాదాపు 1,00,000 వీసాలను రద్దు చేసినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. వర్జీనియాలోని డల్లాస్ విమానాశ్రయానికి యెమెన్ నుంచి వచ్చిన 2 సోదరులు వేసిన కేసుపై విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ సంఖ్యను బహిర్గతం చేసింది. అయితే రద్దు చేసిన వీసాల నుంచి దౌత్య వీసాలు, కాలం చెల్లిన వీసాలను తొలగిస్తే వాటి సంఖ్య 60,000 వరకు ఉండొచ్చని విదేశాంగ శాఖ పేర్కొంది. వీసాలున్నా ఎందరిని వెనక్కి పంపారనే అంశంపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అమెరికా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరాక్, ఇరాన్, యెమెన్, సూడాన్, సోమాలియా, లిబియా, సిరియా దేశాల నుంచి వచ్చే శరణార్థులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 7 ముస్లిం దేశాల ప్రజలు శరణార్థుల్ని దేశంలోకి రానివ్వకుండా అమెరికా అధినేత ట్రంప్ విధించిన తాత్కాలిక నిషేధంపై పోరాటానికి ట్విట్టర్ మద్దతు పలికింది. ఈ నిషేధంపై పోరాడే స్వచ్ఛంద సంస్థలకు చేయూతగా ట్విట్టర్ కార్యనిర్వాహక అధికారి జాక్ డోర్సీ, ఆ సంస్థకు చెందిన 1000 మంది సిబ్బంది $1.5 మిలియన్ అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. అమెరికన్ సివిల్ లిబర్టీస్ కు ఈ విరాళం ఇవ్వగా ఇటీవల ఆన్లైన్లో ఆ సంస్థకిచ్చే విరాళాలు $24 మిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరాయి. ట్విట్టర్ ఉద్యోగులు 925 మంది కలిపి $5,30,000 ఇవ్వగా సీఈఓ డోర్సీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఒమిడ్ కొడ్డెస్టాని ఇచ్చిన మొత్తం కలిపి $1.59 మిలియన్ చేరింది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధికార ప్రతినిధి ధృవీకరించారు. తాము చేయాల్సింది ఇంకా చాలా ఉందని, రాబోయే రోజుల్లో న్యాయపరమైన, చట్టపరమైన మార్పులకు పోరాటాలు చేస్తామని ఆ సంస్థ జనరల్ కౌన్సిల్ విజయ గద్దే పేర్కొన్నారు. నిషేధంతో ప్రభావితమయ్యే తమ ఉద్యోగులకు ప్రయాణ ఆంక్షల్ని సడలించాలని మైక్రోసాఫ్ట్ సైతం ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ట్రంప్ నిర్ణయాన్ని గూగుల్, యాపిల్, నెట్ఫ్లిక్స్, టెల్సా, ఫేస్బుక్, ఉబర్ వంటి అమెరికా అగ్రశ్రేణి సంస్థలు ఇప్పటికే తప్పుపట్టాయి. తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరంలో విద్యా వ్యవస్థ పటిష్టతకు అదనంగా మరో 1,500 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. విద్యాశాఖ అధికారులతో బడ్జెట్ ప్రతిపాదనల కసరత్తు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి 500 కోట్లు, 20 ఆశ్రమ పాఠశాలలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేసేందుకు 26 కోట్లు కావాలని కోరారు. జూనియర్ కళాశాలల్లో మౌలిక వస్తువులకు 111 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టేందుకు 84 కోట్ల రూపాయలు అవసరమని లెక్కగట్టారు. మరోవైపు తెలంగాణలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణను ఏ శక్తులు అడ్డుకోలేవని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. క్రమబద్దీకరణపై సందిగ్ధతకు తెరదించాలని సచివాలయంలో తనను కలిసిన ఒప్పంద ఉద్యోగులకు ఈ మేరకు అభయమిచ్చిన కడియం అదనపు అడ్వకేట్ జనరల్తో సంప్రదించి ప్రక్రియలో ఎదురవుతున్న న్యాయపరమైన అడ్డంకులు అధిగమిస్తామని హామీ ఇచ్చారు. ఒప్పంద అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు చూడాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కడియం స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెరాస ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్ల డైరీని ఆవిష్కరించిన ఆయన 1 కోటి ఎకరాల మాగాణి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నంతో పాటు ప్రజల ఆకాంక్ష అని, దాన్ని నిజం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సూచించారు.
తెలంగాణలో ప్రాజెక్టులు ముందుకు సాగవద్దన్న ఆలోచనతో ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్న మంత్రి పాలమూరు ఎత్తిపోతల అనుమతుల కోసం 3 ఏళ్ల దాకా వేచి చూస్తే రైతుల పరిస్థితి ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా ఈ రబీ క్రాప్ గతంలో ఎప్పుడు రానంత మంచి బంపర్ క్రాప్ ఈ సంవత్సరం రబీలో వస్తుందనేటువంటి ఆశాభావం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో 4 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మా టీం తీసుకొచ్చిందంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. బయట డిమానిటైజేషన్ వచ్చి పని దొరకలేదు, మహబూబ్ నగర్ లో నీళ్లు వచ్చి పచ్చటి పొలాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా పని దొరుకుతున్నదని చెప్పి ఎక్కడెక్కడో వలసలు పోయిన వాళ్ళు వాపసు వచ్చి తమ పొలాల్లో పంటలు వేసుకొని పనిచేస్తున్నారంటే అంతకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కావాలి అని నేను అడుగుతా ఉన్నాను. ప్రజా ధనాన్ని దోచుకునేందుకే తెరాస సర్కార్ ప్రాజెక్టుల పునరాకృతులు చేపడుతోందని తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. గోదావరిపై నిర్మించనున్న తాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో 75% పూర్తయిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ దాదాపు 70% పూర్తయి ఉన్నాయి. 20-25% నిధుల్ని కేటాయించున్నట్లయితే 2 సంవత్సరాల క్రితమే దగ్గరకు పడినటువంటి ప్రాజెక్టులు సంవత్సరంలో పూర్తయ్యాయి. 1 సంవత్సరం నుంచి 2 ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలు పారుతుండు ఉండేవి. ఈ ప్రాజెక్టులన్నీ రీడిజైన్ చేసి రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన నిధుల్ని ఇబ్బడిగా పెంచేసి ఇదే కాంట్రాక్టులకి మళ్ళీ కట్టబెడుతున్నటువంటి వైనాన్ని కూడా తప్పనిసరిగా ప్రజల దృష్టికి తీసుకొని వస్తాం. ఆంధ్రప్రదేశ్లో అప్రజాస్వామ్య పాలన సాగుతోందని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. కడపలో వైకాపా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. వైకాపాలో చేరిన మైదుకూరు నియోజకవర్గ తెదేపా స్థానిక ప్రజాప్రతినిధులకు జగన్ కండువా కప్పి ఆహ్వానించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు, చేస్తా ఉన్న అబద్ధాలు, మోసాలు, అప్రజాస్వామిక పరిపాలన ఇవన్నీ కూడా ఇంటర్వెల్ సినిమా వరకే. ఇవ్వాలి ఇంటర్వెల్ నుంచి కొద్దిగా ఎన్నికలయ్యే సమయానికల్లా కథ అడ్డం జరుగుతుంది. ఇక మనం కూడా దగ్గరికి వచ్చేసాం. ఈ 1 సంవత్సరం ఓపిక పడితే దాని తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. దేశంలో క్యాన్సర్ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోందని తెరాస ఎంపీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, వైద్యులు, నిపుణులతో కలిసి క్యాన్సర్పై పోరాడాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. బాలీవుడ్ నటి మనీషా కొయిరాలతో కలిసి అపోలో ఆసుపత్రి, ఫిక్కీ, క్యూర్ ఫౌండేషన్ సంయుక్తంగా హైదరాబాద్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్యాన్సర్ వైద్యుల సదస్సులో కవిత పాల్గొన్నారు. క్యాన్సర్ మరణశిక్ష కాదని, జయించగలిగేదని బాలీవుడ్ నటి మనీషా కొయిరాల అన్నారు. Diagnosed with cancer, my whole world shook. I don't want to go in detail of that, but whenever I see a cancer patient, I know exactly what they are going through. And it's not about losing your hair, becoming bald, losing your eyelashes and eyebrows, but it's something inside your body which wants to kill you. That is unfathomable, unthinkable. కానీ మనందరం కూడా క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్యాన్సర్ పట్ల మనం ఒక దృక్పథాన్ని పెంచుకొని దాన్ని ఫైట్ చేయడానికి మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అపోలో వాళ్ళు, క్యూర్ ఫౌండేషన్ వాళ్ళు, ఇంకా చాలా మంది కూడా మరి దీని మీద పనిచేయడానికి ముందుకు వస్తున్నందుకు సంతోషం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహిస్తున్న 3 రోజుల నావికాదళ విన్యాసాలు నేటితో ముగియనున్నాయి. విన్యాసాల చివరి రోజైన ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానుండగా యుద్ద హెలికాప్టర్లు, మెరీన్ కమాండోలో విన్యాసాలు, స్పీడ్ బోటింగ్, వాటర్ స్కూటర్లు, పారాచూట్ విన్యాసాలు ప్రేక్షకులకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. వీటికి తోడు కృష్ణా తీరంలో ప్రకృతి సోయగాలు వీక్షకులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పిచ్చుకల గుంపు పున్నమి ఘాట్లో సందడి చేస్తున్నాయి. ఓవైపు నావికా విన్యాసాలు, మరోవైపు స్వేచ్ఛగా విహరిస్తున్న వేలాది పిచ్చుకల వరసలను ప్రేక్షకులు సెల్ఫోన్లో బంధిస్తున్నారు.
విశాఖ ఉత్సవ్లో భాగంగా సాగర తీరంలో ఏర్పాటు చేసిన గులాబీల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. పరిమళ పేరుతో ఎంజీఎం పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో కడియం నర్సరీతో పాటు ఢిల్లీ, కోల్కతా నుంచి తెచ్చిన గులాబీలు, కలువలు, కట్ ఫ్లవర్స్ కనువిందు చేస్తున్నాయి. వంగ, క్యారెట్, ఇతర కూరగాయలతో తయారు చేసిన జంతువుల ఆకృతులు, అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని వీక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. విశాఖ బోన్సాయి సొసైటీ ఈ ప్రదర్శనలో పెట్టిన 150 రకాల బోన్సాయి మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అటు వేడుకల్లో భాగంగా రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో కుర్రకారు కేరింతలు కొట్టింది. సినీ గాయకులు బాబా సెహగల్, సింహ మాస్ పాటలతో రూతలూగించారు. బాలీవుడ్ మోడల్ నృత్యాలకు యువకులు కూడా స్టెప్లేశారు. ఒరిసుడు పిన్నిసే పిట్ట నటం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పిట్టు పుట్ట పొక్కిసే మిస్సమ్మా మిస్సమ్మా మిస్సమ్మ మిస్సమ్మా. సముద్ర జలాలు ఎంత కలుషితమైపోయాయో నార్వేలో ఇటీవల మరణించిన తిమింగళం ఉదంతం కళ్లక్కడుతోంది. నార్వే సముద్ర తీరానికి అనారోగ్య పరిస్థితిలో కొట్టుకొచ్చిన తిమింగళానికి అక్కడి మెరైన్ అధికారులు కారుణ్య మరణాన్ని ప్రసాదించారు. అనారోగ్య కారణాలపై డెన్మార్క్లోని యూనివర్సిటీ ఆఫ్ వెర్జిన్ పరిశోధనల్లో విస్మయకర విషయాలు వెల్లడయ్యాయి. తిమింగళం పొట్టలో సుమారు 30 ప్లాస్టిక్ సంచులతో పాటు భారీగా మానవ వ్యర్థాలను లభ్యమయ్యాయి. ఇలా భారీ సంఖ్యలో వ్యర్థాలను తినడం వల్ల తిమింగళం జీర్ణ వ్యవస్థ దెబ్బతిని మృతి చెందినట్లు జంతు శాస్త్రవేత్తలు తెలిపారు. 2050 నాటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాల పరిణామమై ఎక్కువ ఉంటుందన్న ప్రపంచ ఆర్థిక సదస్సు నివేదిక ఈ పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.